ఓకే సార్. తర్వాత ఈ మిడ్ డే మీల్ అటెండెన్స్ కూడా మొబైల్ యాప్ ద్వారా మనం ఇవన్నీ యాక్టివిటీస్ కరెక్టే, కానీ మీకు ఉన్న ఇబ్బందులు ఏంటి? సరే, ఫస్ట్ మాకు మన ఊరు మన బడికి సంబంధించిన నిధులని ఒకటి యాక్చువల్గా మనకి మన ఊరు మన బడి 33% ఆఫ్ ద స్కూల్స్ కవరింగ్ 67% ఆఫ్ ద స్ట్రెంత్ సార్. అప్పుడు మనకి మన ఊరు మన బడి దాంట్లో ఏంటంటే అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి సార్, ఇంక్లూడింగ్ మేజర్ వర్క్స్ సార్. సో అది ఏంటంటే ఫీల్డ్స్ పెండింగ్ అనేది వాళ్ళు ఎవరు కూడా ముందుకు వస్తలేరు సార్. సో అది స్టూడెంట్స్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ సెక్యూర్. కంఫర్టబుల్ ఎప్పుడు ఫీల్ అవుతాడు? ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్ టు ద మార్క్ నుంచి కంఫర్టబుల్. అందులో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్, వాష్రూమ్, నెక్స్ట్ ఈజ్ హెచ్ఆర్. ఈ 4 మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. దానికి సంబంధించి ఎక్కడైతే లేదా ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయో మళ్ళీ చెప్తున్నాం. డెవలప్మెంట్ కండిషన్లు ఉన్నాయో, ఇన్కంప్లీట్ ఉన్నాయో, కొత్తగా టెండర్ కాలేదు, టెండర్ అయ్యో రాలేదు, కొత్తగా శాంక్షన్ ఉన్నాయి, పనులు మొదలు కాలేదు, ఇవన్నీ సెగ్రిగేట్ చేసి రిపోర్ట్ ఇస్తే అన్నింటిలో మొట్టమొదటిది అంటే హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ డిపార్ట్మెంట్ షుడ్ ఓన్ ద ఫ్యామిలీస్. డిపార్ట్మెంట్ వైజ్ కొన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇష్యూస్ అవి ఉంటే కూడా సో ఏ డిపార్ట్మెంట్కి మనం రివ్యూ చేస్తున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూస్ అవి ఏమైనా ఉంటే కూడా ఏమేమి డిపార్ట్మెంట్ వైజ్ ఏమేమి ప్రోగ్రెస్ చేస్తూ ఉన్నారు, ఏమేమి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, సో తర్వాత కూడా రైజ్ చేయొచ్చు. సో అన్ని ఒక 7-8 డిపార్ట్మెంట్స్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత ఏమైనా వేరే డిపార్ట్మెంట్స్ ఏమైనా ఉండే వారికి, అదేవిధంగా ఆనరబుల్ ఎమ్మెల్యే మెదక్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే నర్సాపూర్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే దుబ్బాక గారికి, ఆనరబుల్ ఎమ్మెల్సీ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, ఇక్కడ వచ్చిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, సో వాళ్ళ స్టాఫ్కి అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు ఆనరబుల్ మినిస్టర్ గారు మన డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ అనేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చేస్తున్నాయి సార్. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఎగ్ సప్లై ఉండదు సార్. ఇక్కడ మనకు అక్షయ పాత్రలు వాళ్ళు ఎగ్గియారు సార్, అదొకటి. తర్వాత స్టీమ్ వండడంతో మన స్కూల్ పాయింట్కి చేరేసరికి చల్లబడిపోతుంది సార్. ఆ స్టీమ్తో